యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా 24 మే ఆదివారం నుండి 30వ తేదీ మే శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా అధికమాస జ్యేష్ఠ శుక్ల అష్టమి మొదలుకొని అధికమాస జ్యేష్ఠ శుక్ల చతుర్దశి శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి గ్రహ సంచారమును బట్టి ఏ విధమైన ఫలితములు కలగబోతూ ఉన్నాయి మొదలైన అంశములను ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఈ వారం కలగబోతున్నాయో చూద్దాము. మేషంలో ఉన్నటువంటి కుజుడు, వృషభంలో ఉన్నటువంటి రవిచంద్ర బుధులు, తృతీయంలో ఉన్నటువంటి గురు శుక్రులు, వ్యయంలో ఉన్నటువంటి శని. మేషరాశి వారికి కొంతమేర ఈ వారము పర్వాలేదు అనే చెప్పవచ్చు. దాదాపుగా ఇంచుమించు ఈ వారం మంచి ఫలితములనే అందుకునే ఆస్కారం ఉంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవలసింది ఏమిటి అంటే కాలాన్ని వీలైనంతగా సద్వినియోగం చేసుకోండి. వచ్చిన కాలాన్ని సహకరించేట్టుగా మీకు అనుకూలంగా మార్చుకోవటం, తత్ఫలితంగా మీ ఆశయాలు నెరవేరుతాయి. ఉద్యోగ విజయములనేటువంటివి కూడా సాధిస్తారు. అధికార లాభం కూడా కొంత ఉంది. వ్యాపార వ్యవహారములను కూడా విస్తరిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. గురు శుక్రవారాల్లో ఒక శుభవార్త వినే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. అనవసర విషయములలో వాగ్వివాదములు లేకుండా జాగ్రత్త పడటము, కుటుంబంలో ఒకరి అనారోగ్య సూచన కొంత ఆందోళన కలిగించినప్పటికీ కూడా అది వారాంతంలో చక్కబడటం అనేటువంటిది మీకు కొంత ఉపశమనమును కూడా కలిగించవచ్చు. స్త్రీలకు అత్యుత్తమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. వివాహాది శుభయోగములు దగ్గరికి వస్తున్నాయి. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి కనిపిస్తూ ఉన్నది. మేషరాశి వారు ఆదిత్య హృదయము, సూర్యాష్టకము, గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రము, ఈ 3 పారాయణం చేయటం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితములు పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృషభంలో ఉన్నటువంటి రవి చంద్ర బుధులు, 12వ స్థానంలో కుజుడు, ఏకాదశంలో శని, ద్వితీయ గురు శుక్ర చంద్రులు. ఇది వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారం. అత్యుత్తమమైనటువంటి కాలం వృషభ రాశి వారికి అని కూడా చెప్పవచ్చు. సకాలంలో పనులు ఆరంభం చేస్తే పనులన్నీ మీకు అనుకూలంగానే పూర్తి అవుతాయి. మీకు కూడా చెప్పవలసినటువంటి మాట, ఒక క్షణమును కూడా వ్యర్థం చేసుకోవద్దు. క్షణశః కణశః చైవ విద్యాం అర్థంచ సాధయేత్ అని. అంటే గ్రహబలం అనుకూలంగా ఉన్నప్పుడు క్షణం విద్యను, కణం డబ్బును సంపాదించమని శాస్త్రం చెబుతోంది. కాబట్టి కష్టపడితే బాగుంటుంది వృషభ రాశి వారికి. ఏకాదశంలో ఉన్నటువంటి శని దాదాపుగా అనేక విజయములను కూడా మీకు అందిస్తాడు. మానసిక దృఢత్వాన్ని పెంచుకోండి. ఉద్యోగ నిర్వహణలో మరింత లోతైన నిశితమైనటువంటి పరిశీలన అవసరం. తత్ఫలితంగా పై అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొంది అత్యుత్తమమైనటువంటి ఫలితములను కూడా ఉద్యోగపరంగా పొందవచ్చు. ఇతరుల విషయముల యందు ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం వద్దు. కొన్ని సందర్భాల్లో ఇంట్లోనైనా, ఉద్యోగంలోనైనా, నిరుద్యోగులు ఇంటర్వ్యూలోనైనా మీకు తెలియకపోతే మౌనం మీకు అత్యుత్తమమైనటువంటి సాధనము అని చెప్పవచ్చు. వ్యాపారం కొత్తగా మొదలు పెడితే జాగ్రత్త పడండి. మొదలుపెట్టినటువంటి వ్యాపారముల యందు కొంత పర్యవేక్షణ
అనుశీలనం అనేటువంటిది అవసరమవుతుంది. ఆచితూచి వ్యవహరించండి. వృషభ రాశి వారికి విజయాలు దక్కుతాయి. వెంకటేశ్వర స్వామి వారి దర్శనము, సుప్రభాతాన్ని వినటము, నవగ్రహ స్తోత్ర పారాయణం చెయ్యటము, గురు దత్తాత్రేయ దేవాలయ దర్శనం వృషభ రాశి వారికి ఇంకా మంచి ఫలితములు ఇవ్వవచ్చు. తదుపరి మిథున రాశి. మిథునంలో ఈ వారం గురు చంద్ర శుక్ర కలయిక, గురుచంద్ర సంయోగం ఈ రాశి వారికి కొంత అనుకూల ఫలితాలను ఇస్తోంది. 12లో రవి బుధులు ఉండటం, ఏకాదశ కుజుడు భూసంబంధితమైన అనుగ్రహాన్ని కూడా కొంత ఇస్తాడు. అంటే దాదాపుగా ముఖ్యమైనటువంటి అవసరములకు డబ్బు అందుతుంది. కష్టానికి రెట్టింపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. రుణ సమస్యలకు దూరంగా ఉండండి. అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకండి. అది మేలు చెయ్యబోతే కీడు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. పట్టు విడుపుల ధోరణి చాలా వరకు కూడా అవసరము. పట్టు విడుపులతో వ్యవహరించడం అనేటువంటిది కూడా మంచిది. ముఖ్యంగా ఇతరుల విషయముల యందు ఎంత పరిమితితో ఉంటే అంత బాగుంటుంది. మీకు మిథున రాశి వారు స్త్రీలు ఆభరణాలు మొదలైనటువంటివి కొనే ఆస్కారం కూడా ఉంది. శుక్రుడి యొక్క ప్రభావం చేత కలత్రపరమైనటువంటి సౌఖ్యము కూడా లభించే ఆస్కారం ఉంది. మిథున రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణము చెయ్యటము, అలాగే శివారాధన, శివ సహస్రనామ పారాయణం చేయటం వల్ల మరిన్ని అద్భుతమైన ఫలితాలను కూడా పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారాన్ని కనుక అవలోకనం చేస్తే, వ్యయస్థానంలో గురు శుక్రులు, ఏకాదశ రవి, ఏకాదశ చంద్రుడు, ఏకాదశ బుధుడు, దశమ కుజుడు, అలాగే భాగ్య శని యొక్క ప్రభావం కర్కాటకానికి. ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి సమయం. ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగిన ఫలితములైతే ఉంటాయి. ముఖ్య కార్యక్రమాల విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణ సమస్యలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆస్కారం ఇవ్వకండి. జాగ్రత్త పడకపోతే కొందరి వల్ల నిందల పాలు కూడా అయ్యే ఆస్కారం ఉంది. కొన్ని విషయముల యందు మిత్రుల సలహాలు, సూచనలు స్వీకరించటం వల్ల మీకు మంచి జరుగుతుంది. కొన్ని కీలకమైన నిర్ణయములు తీసుకునేటప్పుడు మార్పులు వద్దు. మానసిక దృఢత్వాన్ని పెంచుకోండి. మానసిక ప్రశాంతత చాలా వరకు కూడా అవసరము. వివాదాస్పద అంశాల విషయంలో వాగ్యుద్ధాలు కూడా పెట్టుకోవద్దు కర్కాటక రాశివారు. కర్కాటక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నంలో విజయ అవకాశాలు రెట్టింపు అవుతాయి. ఈ వారాంతంలో ఒక శుభవార్త మంగళవారం నాడు వినే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. కర్కాటక రాశివారు నవగ్రహ స్తోత్ర పారాయణము, రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటము, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య దేవతా దర్శనం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం చూస్తే, రాశిలో కేతువు, ఏకాదశ గురు శుక్రుల యొక్క ప్రభావము కొంత అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని మీకు కలిగింపచేస్తోంది. అలాగే దశమంలో వృత్తి స్థానంలో రవి బుధ చంద్రుల యొక్క కలయిక కూడా మీకు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. కాబట్టి సింహరాశి వారికి ఒక రకంగా చెప్పవలసింది ఏమిటి అంటే, ఇది అత్యుత్తమమైనటువంటి సమయము, అత్యుత్తమమైనటువంటి కాలము మీకు నడుస్తోంది. ఏ అవకాశము మీ చేతికి వచ్చినా అవకాశమును సద్వినియోగం చేసుకోండి. దాదాపుగా శుభయోగాలు చాలా వరకు కూడా ఉన్నాయి. పెద్దల అభిమానమును కూడా సంపాదిస్తారు. మీరు ఏ ధర్మమునైతే నమ్మినారో ఆ ధర్మము మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది. కొన్ని విషయముల యందు మేలు చెయ్యబోతే కీడు మీకు అయ్యే ఆస్కారం కూడా ఉంది. తటస్థ వైఖరి
చాలా వరకు కూడా మీకు మేలు చేస్తుంది. అడిగితే సలహాలు ఇవ్వండి, అడక్కపోతే మౌనంగా ఉండండి. అది ఇంట్లోనైనా, అది వ్యాపారంలోనైనా, అది ఉద్యోగంలోనైనా, ప్రాంతం ఏదైనా ఆచరణ మాత్రం ఒక్కటిగానే పెట్టుకోండి. ఆత్మీయులకు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యండి. కొంత ఏకాదశంలో ఉన్నటువంటి గురుగ్రహ బలం అనేటువంటిది కూడా మీకు లాభాలను అందిస్తోంది. పెద్దల ఆశీస్సులు ఈ వారం మీకు బ్రహ్మాండంగా అందుతాయి. ఉద్యోగపరంగా బాగుంటుంది. సింహరాశి వారు రామాష్టకము, రామాలయ దర్శనము, హనుమత్ దండకము, హనుమత్ స్మరణ స్తోత్రము చేయండి. మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారము గ్రహ సంచార ప్రకారంగా వ్యయంలో కేతువు, దశమంలో గురు శుక్రుల యొక్క కలయిక, నవమంలో రవి బుధుల యొక్క అనుగ్రహము. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఈ వారము మీరు ఏ వ్యాపారమునైనా సరే ఆరంభం చేసుకోవటానికి అనుకూలత కనిపిస్తూ ఉన్నది. కొత్త ప్రయత్నాలు దాదాపుగా అనుకూలిస్తాయి. ఆర్థిక ఫలితాలనేటువంటివి దాదాపుగా మిశ్రమంగా ఉంటాయి. సృజనాత్మకంగా ఆలోచించటం వల్లనే పనులు నెరవేరుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయములతో ఉద్యోగ సమస్యల నుంచి వీలైనంత మేరకు బయటపడతారు. నిర్ణయాల్లో మార్పులు కానీ చేర్పులు కానీ చేయకండి. అలాగే పట్టు విడుపుల ధోరణి సంసారంలో అవసరమవుతుంది. కొంత వ్యాపార పరంగా కూడా ఎదురుగాలి కూడా వీస్తూ ఉన్నది. కాబట్టి కన్యారాశి వారు కొత్త పెట్టుబడులు పెట్టకండి. కొత్త పెట్టుబడులు పెడితే కనుక నష్టం వచ్చే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యుల సహకారంతో మంచి నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది కూడా మంచిది. ఉద్యోగ విజయాలు సాధిస్తారు. సకాలంలో పనులను ప్రారంభం చేసి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం మీద దృష్టి పెడితే అద్భుతంగా ఉంటుంది. కన్యారాశి వారికి మహాగణపతి అష్టోత్తరంతో గరిక పూజ చెయ్యండి. వీలైతే ప్రతిరోజు కూడా అర్ధనారీశ్వర స్తోత్రపారాయణము, విష్ణు పంజర స్తోత్రపారాయణము చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం కనుక చూస్తే, తుల నుంచి పంచమ రాహువు, షష్టంలో ఉన్నటువంటి శని, సప్తమ కుజుడు, అష్టమ రవిచంద్ర బుధుల యొక్క కలయిక, భాగ్య గురువు, భాగ్య శుక్రుడు. భాగ్య శుక్ర యోగం తులారాశి వారికి విజయ పరంపరలను అందించబోతూ ఉన్నది. విజయాలు మీ ఇంటి చిరునామాగా మారవచ్చు ఈ వారము. దృఢ సంకల్పంతో రాజకీయ నాయకులు ఏ స్థానాన్ని చేరుకోవాలని అనుకున్నారో ఆ స్థానానికి చేరువవుతారు. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గురువారం నాడు ఒక శుభవార్త వింటారు. ఉద్యోగ నిర్వహణలో మరింత శ్రద్ధ అవసరము. గ్రహదోషాలు దాదాపుగా తొలగిపోతాయి. రుణ సమస్యలకు దూరంగా ఉండండి. ఎవ్వరితో మాట్లాడినా అపార్థములు లేకుండా మాట్లాడండి. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. ఆధ్యాత్మిక సాధన మీకు చాలా వరకు కూడా అవసరమవుతుంది. ఇతరుల విషయముల యందు జోక్యము చేసుకోకుండా కొన్ని విషయముల్లో కూడా మౌనంగా ఉండటం అనేటువంటిది మీకు చాలా అత్యుత్తమమైనటువంటి పరిష్కారము అని చెప్పవచ్చు. తులారాశి విద్యార్థులు కోరుకున్న చోట్ల కూడా సీట్లను పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ప్రతిరోజు అర్ధనారీశ్వర స్తోత్రపారాయణము, శివారాధన, రుద్ర నమక చమకాదులతో అభిషేకం చేసుకోవటము, గరికతో గణపతి పూజ చెయ్యటం సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృశ్చికం నుంచి కనుక చూసుకుంటే కనుక చతుర్థ రాహువు, పంచమ శని కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. షష్ఠ కుజుడు, సప్తమ రవిచంద్ర బుధులు, అష్టమ గురు శుక్ర యోగము. కొంత వృశ్చిక రాశి వారికి మిశ్రమమైన కాలము. ఆది సోమవారాలు, మంగళవారం నుంచి శుభప్రదమైనటువంటి కాలం. ప్రారంభించిన పనులు
గురువారం తరువాత విజయవంతంగా పూర్తవుతాయి. అదృష్టయోగం అనేటువంటిది ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. కాలం అన్ని రకాలుగా కూడా సహకరిస్తోంది. ఉద్యోగ విజయాలు సాధిస్తారు. రుణ సమస్యలకు ఆస్కారం అనేటువంటిది ఇవ్వకండి. సమాజం మీ ప్రతిభను గుర్తిస్తోంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మీరు కనుక జాగ్రత్త పడకపోతే కొందరి వల్ల నిందల పాలవుతారు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకండి. కొన్ని విషయముల యందు మీ మాట చెల్లుబాటు అవుతుంది. అజ్ఞానాన్ని వదిలిపెట్టి జ్ఞానం వైపు పరిగెత్తితే విద్యార్థులకు విజయాలు సొంత చిరునామాగా మారిపోవచ్చు. ఇంటర్వ్యూలకు వెళ్తే కనుక నిరుద్యోగులకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది. వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ సహస్రనామంతో ఆరాధన, దత్తక్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తృతీయ రాహువు, చతుర్థ శని, పంచమ కుజుడు, షష్ఠ రవిచంద్ర బుధులు, సప్తమ గురు శుక్రుల యొక్క కలయిక, నవమంలో ఉన్నటువంటి కేతువు, విదేశీ సంబంధమైనటువంటి అవకాశాలు ధనుస్సు రాశి వారికి ఒక అదృష్ట యోగాన్ని తీసుకొని వస్తున్నాయి. ఆశించిన ఫలితాలను దాదాపుగా సాధిస్తారు. సంక్లిష్టమైనటువంటి సమయంలో మానసిక దృఢత్వం అవసరం. పని పట్ల శ్రద్ధ పెరగాలి. ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. మీ నిజాయితీ ఏదైతే ఉందో అది మిమ్మల్ని రక్షిస్తుంది. పెద్దల ఆశీస్సులు అందుతాయి. కొందరి వల్ల మీరు జాగ్రత్త పడకపోతే నిందల పాలవుతారు. మీ నిజాయితీ ఏదైతే ఉన్నదో, అబద్ధము చెప్పనటువంటి మీ ఆత్మాభిమానం ఏదైతే ఉన్నదో అది మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తుంది. కుటుంబ పెద్దల యొక్క ఆశీస్సులు అందుకోవటము, పెద్దలు చెప్పినట్లు వినటం పిల్లలకు అది శ్రేయస్కరం అవుతుంది. ఉద్యోగం కానీ, వివాహ నిర్ణయాలు కానీ పెద్దల మీద వదిలిపెట్టడం వల్ల కొంత మీకు లాభమే జరుగుతుంది తప్ప నష్టం అనేటువంటిది కూడా ఉండదు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వివాదాస్పద జోలికి వెళ్ళకండి. ధనుస్సు రాశి స్త్రీలకు పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు నిదానం అనేటువంటిది అవసరం. అతివేగం అతి ప్రమాదకరం అవుతుంది ధనుస్సు రాశి వారికి. ధనుస్సు రాశి వారు విష్ణు ఆరాధన చెయ్యండి. విష్ణు పంజర స్తోత్రము, షట్పది స్తోత్ర పారాయణము, లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ కుజుడు, పంచమ రవిచంద్ర బుధులు అలాగే కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. మేలైన ఫలితాలను ఈ వారం కూడా దాదాపుగా మకర రాశి వారు సాధించగలుగుతారు. అప్పులు చేయకండి. మధ్యవర్తిత్వం అస్సలు చేయకండి. అన్ని విధాలా మీకు అనుకూలమైన కాలము. మీకు ఏదైతే లాభం ఉంటుందో ఆ పని చెయ్యండి. ఎదుటి వ్యక్తుల కోసం అనేది సమయాన్ని కేటాయించవద్దు. వ్యాపార పరంగా ఆచితూచి వ్యవహరిస్తే లాభాలు పొందుతారు. సమాజంలో గుర్తింపు పొందుతారు. పలుకుబడి కూడా పెరుగుతుంది. ముఖ్య నిర్ణయాల విషయంలో ఆచితూచి అడుగు వేయటము రుణ సమస్యలను మీకు దూరంగా తీసుకొని వెళ్తుంది. మనోబలంతో మీరు వేసే ప్రతి అడుగు విజయానికి దగ్గర చేరుస్తుంది. ఆధ్యాత్మిక సాధన మానసిక దృఢత్వాన్ని కూడా ఇవ్వడమే కాకుండా ఆనందాన్ని కూడా ఇస్తుంది. నిర్ణయాల్లో మార్పులు వద్దు. ఆర్థిక ప్రయోజనాలు కూడా తప్పకుండా పొందుతారు. అలాగే కొందరి వల్ల మీరు నిందల పాలయ్యే ఆస్కారం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. మకర రాశి వారు సూర్య ధ్యానము, సూర్యాష్టకము, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు శివాలయంలో బిల్వాన్ని సమర్పణం చేయండి, బాగుంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహ సంచారం రాశిలో రాహువు, ద్వితీయంలో శని, తృతీయ కుజుడు, చతుర్థ రవిచంద్ర బుధులు, పంచమ శుక్రయోగము, పంచమ గురు మహాయోగము వల్ల ఆర్థికంగా చాలా బలపడతారు. లాభదాయకమైనటువంటి ఆలోచనలు చేస్తారు. కష్టానికి తగిన ఫలితాలైతే ఉంటాయి.
స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేయకండి. నిర్ణయాల్లో చంచలత్వం అనేటువంటిది వద్దు. అలాగే నిర్ణయాల్లో మార్పులు వద్దు. ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. గురు శుక్రవారాల్లో ఒక శుభవార్త వింటారు. కొన్ని విషయముల యందు జాగ్రత్తగా లేకపోతే బాగుండదు. అలాగే వ్యాపారంలో వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. పెద్ద నిర్ణయాలు మీకు ఇబ్బందిని పెట్టవచ్చు. వ్యాపారంలో కొంతమేర ప్రయోజనాలనేటువంటివి ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో మేలైన నిర్ణయాలు తీసుకుంటారు. కీలక నిర్ణయముల యందు పెద్దలను కూడా తప్పకుండా సంప్రదించండి. వేసే ప్రతి అడుగు విద్యార్థులు నిరుద్యోగులు జాగ్రత్తగా వేస్తే భవిష్యత్ అంతా మీకు బంగారుమయం అవుతుంది. నవగ్రహ స్తోత్ర పారాయణముతో పాటుగా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం వల్ల కుంభరాశి వారికి అనుకూలత పెరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మీనంలోనే శని, వ్యయంలో రాహువు, తృతీయ కుజుడు, చతుర్థ రవిబుధులు, పంచమ గురు శుక్రుల యొక్క కలయిక వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఈ సోమ మంగళవారాల్లో కూడా సాధిస్తారు. కష్టానికి తగిన లాభాలు ఉంటాయి. భవిష్యత్తు బాగుంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు రాబడులను కూడా అందిస్తాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలత్వం పనికిరాదు. ఆర్థిక ప్రయోజనాలు మంగళ బుధవారాల్లో మిశ్రమంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించండి. మేలైన ఫలితాలు తప్పకుండా సాధిస్తారు. అలాగే దృఢ సంకల్పంతో ఏ కార్యక్రమం అయితే మొదలు పెట్టారో ఆ ఆశించిన స్థానానికి చేరుకుంటారు. ఆ రాజకీయ నాయకులకు అధికార లాభం ఉంది. కొన్ని సందర్భములలో మీకు పడని వ్యక్తులు మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీకు శత్రుత్వం ఉన్నటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చినప్పుడు మౌనం అనేటువంటిది మిమ్మల్ని సర్వోన్నతమైనటువంటి స్థితిలో కూడా నిలుపుతుంది. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకండి. కొన్ని చోట్ల మీకు అది ప్రతికూలతను కూడా పెంచవచ్చు. కాబట్టి మీనరాశి వారు ఆర్థిక ప్రయోజనాలు పొందాలి అంటే పొదుపుగా ఆలోచన చేయండి. కుటుంబంతో వారాంతంలో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ సహస్రనామము, రాముడి యొక్క దర్శనము, అలాగే గురువారం నాడు గోమాత దర్శనము, రావి చెట్టు చుట్టూ శనివారం నాడు 54 ప్రదక్షిణములు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి ఫలితాలు. ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క అనుగ్రహంతో మీకు శుభములు జరగాలి అని కోరుకుంటూ మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.